ప్రస్తుతం తెలంగాణలో 6 గ్యారెంటీల పథకాన్ని పొందడానికి ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే తెలంగాణ పేరుతో ఆధార్ కార్డు ఉంటేనే పథకాలు అందుతాయని చెప్పడంతో చాలా మంది అడ్రస్ మార్చుకోవడానికి ఆధార్ సెంటర్స్ కి పరుగులు తీస్తున్నారు. అయితే అడ్రస్ మార్పు అయితే ఇంట్లోనే ఆన్లైన్ లోనే చేసుకోవచ్చని ఆధార్ సెంటర్ లో పనిచేస్తున్న వారు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రజలు పొందాలనుకునే ప్రతి సర్వీస్ కు ఆధార్ తప్పనిసరి. కాబట్టి ఆధార్ మార్పు కోసం ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. వాస్తవానికి ఆధార్లోని వివరాలు ఎల్లప్పుడూ సరిగ్గా ఉండాలి. ఒకవేళ వివరాల్లో ఏదైనా తప్పులు ఉంటే వెంటనే దాన్ని అప్డేట్ చేసుకోవడం మంచిది. ఏదైనా కారణం వలన ఆధార్లో పేరు లేదా ఇతర వివరాలను మార్చుకోవాలనుకుంటే దాన్ని చాలా సులభంగా పూర్తి చేయవచ్చు. దానికోసం పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డులను జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డుదారుల పేరుతో సహా ఇతర ఆధార్ వివరాల్లో మార్పులు చేయడానికి అనుమతిస్తుంది. ఆధార్లో పేరు, చిరునామా, పుట్టిన తేదీ, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, జెండర్, రిలేషన్షిప్ స్టేటస్, ఇన్ఫర్మేషన్ షేరింగ్, కన్సెంట్ వంటి వివరాలను మార్చుకోవచ్చు. అలాగే బయోమెట్రిక్ వివరాలను కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డులోని పేరును సులభంగా ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే అడ్రస్ మార్చుకోవచ్చు. ముందుగా UIDAIకి చెందిన సెల్ఫ్ సర్వీస్ ఆఫ్ డేట్ పోర్టల్ లింక్ అయిన ssUP.uida.gov.in లాగిన్ అవ్వాలి. అనంతరం లాగిన్ ఆప్షన్ పై క్లిక్ చేసి 12 అంకెల ఆధార్ నెంబర్ తో పాటు క్యాప్చా కోడ్ ను నమోదు చేయాలి. అనంతరం సెండ్ OTP పై క్లిక్ చేయాలి. ఆధార్ తో లింక్ అయిన రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఒక OTP వస్తుంది. దాన్ని నమోదు చేయాలి. అనంతరం సర్వీసెస్ ట్యాబ్ పై క్లిక్ చేసినట్లయితే అప్డేట్ ఆధార్ ఆన్లైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకోవాలి. ఇప్పుడు ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ పై క్లిక్ చేసి అప్డేట్ చేయాలనుకున్న వివరాలను ఎంచుకోవాలి. అప్పటికే ఆధార్ కార్డులో నమోదై ఉన్న మీ పేరు స్క్రీన్ పై కనిపిస్తుంది. ఇప్పుడు సపోర్టింగ్ డాక్యుమెంట్ ను అప్లోడ్ చేయడం ద్వారా పేరులో కావలసిన మార్పులను చేసుకోవచ్చు. అలాగే అడ్రస్ కి సంబంధించిన మార్పులు చేయవచ్చు. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు చేసిన మార్పులను ధృవీకరించి 50 ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించండి. ఆధార్ వివరాలను ఆన్లైన్ లో మార్చడానికి అలాగే OTPని పొందడానికి మొబైల్ నంబర్ ఆధార్ లో లింక్ అయి ఉండాలి. మొబైల్ నెంబర్ ను ఆధార్ తో లింక్ చేయడం ఆన్లైన్ లో సాధ్యం కాదు. దీనికోసం ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ ని సందర్శించాల్సి ఉంటుంది. ఇక మీరు చేసిన మార్పులను అప్డేట్ చేసిన తర్వాత మీ రిక్వెస్ట్ కు సంబంధించిన రిక్వెస్ట్ నెంబర్ ను పొందుతారు. పోర్టల్లో URN నమోదు చేసి ఆన్లైన్ లో అప్డేట్ స్టేటస్ ను తనిఖీ చేసుకోవచ్చు. ఇలా ఇంటి దగ్గర నుంచే ఆధార్ లో అడ్రస్ మార్చుకోవచ్చు. ఇక త్వరలో ఆధార్ సేవలు ఇంటి వద్దనే పొందవచ్చు. ఈ డోర్ స్టెప్ ఆధార్ సేవలను పోస్టాఫీస్ ద్వారా అందించనున్నట్లు ఉదయ్ గతంలోనే వెల్లడించింది. UIDAI ప్రస్తుతం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ పోస్ట్ మెన్లకు అవగాహన కల్పించింది. ఇంటి వద్దనే ఆధార్ సేవను పొందవచ్చు. త్వరలో పోస్ట్ మెన్లు ఉత్తరాలను బట్వాడా చేయడమే కాకుండా మీ ఇంటి వద్దే ఆధార్ సంబంధిత సేవలను కూడా అందిస్తారు. ఫోన్ నెంబర్ ను లింక్ చేయడం, ఫోటో అడ్రస్ మార్చడం వంటి ఇతర సేవలతో సహా ఆధార్ సేవలు ఇంటి వద్దనే పొందొచ్చు. మొదటి దశలో ఉదయ్ ఈ పోస్ట్ మెన్లను ఇంటింటికి దేశంలోని దూర ప్రాంతాలకు కూడా వెళ్లడానికి శిక్షణ ఇస్తుంది. రెండవ దశలో 1.5 లక్షల మంది పోస్టల్ అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. డోర్ స్టెప్ ఆధార్ అప్డేట్ ప్రక్రియను సజావుగా నిర్వహించడంలో సహాయపడేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా దాదాపుగా 13,000 మంది బ్యాంకింగ్ కరెస్పాండెంట్లను ఎన్రోల్ చేయాలని ఉదయ్ యోచిస్తుంది. ప్రస్తుతం ఫోన్ నెంబర్ వంటి అనేక ఆధార్ వివరాలను అప్డేట్ చేయడానికి మీకు సమీపంలోని ఆధార్ సేవా కేంద్రాన్ని లేదా పోస్ట్ ఆఫీస్ ని సందర్శించాలి. ఇక అడ్రస్ మార్చుకోవడానికి పాస్పోర్ట్, బ్యాంక్ స్టేట్మెంట్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, పెన్షనర్ కార్డ్, విద్యుత్ బిల్లులు, నీటి బిల్లు, టెలిఫోన్ ల్యాండ్ లైన్ బిల్లు, బ్రాడ్బ్యాండ్ బిల్లు ఇలా 28 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా జతపరచొచ్చు. ఈ యాప్ ద్వారా కూడా ఆన్లైన్ అప్డేషన్ చేసుకోవచ్చు. myAadhar.uday.gov.in